నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా ప్రెసిడెంట్ హెల్త్ కండిషన్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా? అగ్రరాజ్య అధినేతకు ఏమైంది? యాక్టివ్గా ఎందుకు ఉండట్లేదన్న చర్చలు ఊపందుకున్నాయి. ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందనే చర్చ జోరుగా సాగుతోంది. మార్చి 2న ఇరాన్ యుద్ధంపై ప్రసంగిస్తుండగా అమెరికా ప్రెసిడెంట్ మెడపై ఒక గాయం కనిపించింది. ఎర్రటి మచ్చతో ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. స్కిన్ క్రీమ్స్ వల్లే ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయని వైట్ హౌస్ ప్రకటించింది. ఆ మచ్చ కొన్ని వారాల పాటు ఉంటుందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బాబెల్లా క్లారిటీ ఇచ్చారు. ట్రంప్ మెడ భాగంలో స్పష్టంగా కనిపిస్తున్న రెడ్ మార్క్స్ అందరినీ కలవరపెడుతున్నాయి. ఫిబ్రవరి 19న మెడల్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో పాల్గొన్న డొనాల్డ్ మెడపై ఎర్రటి మచ్చలు కనిపించాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో కూడా ట్రంప్ చేతులపై ఇటువంటి మచ్చలే కనిపించాయి. అప్పుడు సయాటికా సంబంధిత చికిత్స అని వార్తలు వచ్చాయి. ప్రపంచ పెద్దన్న ఆరోగ్యం వరల్డ్ పాలిటిక్స్పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ట్రంప్ వయసు 79 సంవత్సరాలు. గతంలో దావోస్ ఆర్థిక సమ్మిట్లో మాట్లాడుతుండగా ఆయన చేతికి ఎర్రటి మచ్చలు కనిపించాయి. అప్పట్లో తాను రక్తాన్ని పలుచగా ఉంచే ఆస్పిరిన్ మందులు తీసుకుంటున్నానని ట్రంపే స్వయంగా వెల్లడించారు. ఆయనకు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే సమస్య ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తాజాగా మరోసారి ట్రంప్ చర్మంపై ఇదే తరహా మచ్చలు కనిపించడంతో ఆయన హెల్త్ కండిషన్పై మళ్లీ రచ్చ మొదలైంది. న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మతిమరుపు ఉందన్న ప్రచారంపై ట్రంప్ స్పందించారు. తాను 40 ఏళ్ల కిందట ఎలా ఉన్నానో ఇప్పుడు అంతే ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. కానీ తన తండ్రి అల్జీమర్స్తో బాధపడిన విషయం నిజమేనని ఆయన ఒప్పుకున్నారు. అయినా ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపట్టలేదు. ట్రంప్కి ఏమైనా జరిగిందా? ఆయన ఆరోగ్యంపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఆయనకేవి కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. రైట్, ఈ మొత్తం వ్యవహారానికి మరింత విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, ప్రతిరోజు ట్రంప్ వ్యూహాలు, ట్రంప్ టారిఫ్స్, వీటి గురించి మాట్లాడుకుంటున్న మనము ఇవాళ ట్రంప్ ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ట్రంప్ పెద్దన్నకి ఏమైంది? అమెరికన్లు అందరూ కూడా కాస్త ఆందోళన పడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే రీసెంట్గా వైట్ హౌస్లో జరిగినటువంటి మెడల్ ఆఫ్ ఆనర్ సెరమనీ, ఈ ఫంక్షన్ ఫొటోస్లో ట్రంప్కి మెడపైన రైట్ సైడ్ చూస్తే ఎర్రటి మచ్చలు, ఎర్రటి దద్దుర్లు లాంటివి కనిపించాయి. దీంతో ట్రంప్కి ఏమైంది? ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చే నడుస్తూ ఉంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? ఎందుకు ఆ స్కిన్ ర్యాషెస్సా లేకపోతే ఏంటంటారు? పూజ గారు, నేనైతే డాక్టర్ని కాదు, సామాజిక డాక్టర్ని. కానీ ఈ విషయంలో నేను కొంత పరిశోధన చేసిన. ఇప్పుడే మా ఫ్యామిలీ డాక్టర్ రాజేందర్ గారి దగ్గర నుంచి వస్తున్నాను. వారికి చూపించాను. మరి ఈ ప్రశ్న వచ్చింది నాకు, రోజా గారికి సరైన సమాధానం చెప్పాలి మన ప్రేక్షకులు కూడా, రాజేంద్ర ప్రేక్షకులు కూడా అని చెప్తే ఆయన 2 విషయాలు చెప్పారు. ఒకటేమో దద్దులు రావడానికి స్కిన్ డిసీజ్ కారణం అవుతుంది. రెండోది ఏంటంటే ఒక్కోసారి ఈ ఆయింట్మెంట్స్ ఇవన్నీ వాడుతుంటారు కదా, దేనికైనా అటువంటిప్పుడు కూడా మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు. అది ఆయన ఆరోగ్యానికి ఏమి దోకా లేదని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు ఆయన గారు. అందుకనే సమస్య లేదు. శిలలు దమనం విషయంలో మాత్రం ఒకసారి మనం చూస్తున్నాగా ఆ ఫోటో చూపించారు వారికి. శిలలు దమనం విషయంలో కొంత ఉబ్బినట్టు కనపడుతున్నాయి కదా కాళ్ళది కూడా. ఇది కూడా ఒక రకంగా అటువంటిదే. అంటే మనకు వాటిలో ఉబ్బుతాయి శిలలు దమనం చేసినప్పుడు. సయాటికా లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఇవి ఉబ్బుతాయని చెప్పారు ఆయన ఫిజియోథెరపిస్ట్ కూడా. అందుకనే ఈ 3 రకాలుగా మనం ఆయన అంచనా చేయొచ్చు. రెండోది, ప్రపంచ నాయకుడు, ఒక రకంగా ప్రపంచ అగ్రరాజ్యం అందరిని గడగడలాడిస్తున్నారు. నిజంగా 79 ఏళ్ల వయసు, 1 దాకా 80 అంటాం కదా మనం, 1 దాకా 80 ఆయనకు. కనుక ఆయన మొండితనమే రక్షిస్తుంది అంటున్నారు. ఆయన ఏవి దోకాలేదు, బతుకుతాడు చాలా రోజులు. కాకపోతే యుద్ధంలో కూడా చచ్చిపోడు. కమ్యూనిజం చెప్పినంత ఈజీగా ఆయన కూడా చదపడు అట్లా. కానీ ఆయన మొండి ధైర్యం, ఒక రకంగా ఆరోగ్యాన్ని ఎంత అలక్ష్యం చేస్తారో అంత జాగ్రత్తగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ప్రపంచం అంతా పట్టించుకుంటుంది. ఎంతో మంది డాక్టర్లు ఉంటారు కనుక సమస్య లేదు. వాళ్ళందరూ చెప్పింది మనకు జనరల్ గా మనకు ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, దాంట్లో శోధిస్తే కూడా ఆయనకు వచ్చిన దోకా ఏం లేదు. ఇంకా చాలా రోజులు బతాడు, ఇంకా ఇలాంటి ఇతర జబ్బులు లేవంటున్నారు. కానీ ఒకటి అల్జీమర్స్ ఒకటి ఆయన ఒప్పుకున్నారు. అల్జీమర్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వారసత్వంగా రావచ్చు, నిజంగా కూడా రావచ్చు. 79 ఇయర్స్ కూడా ఇంతవరకు అల్జీమర్స్ రాలే, కానీ అల్జీమర్స్ వచ్చినట్టు నటిస్తుంటాడు ఆయన. తెలుసు కదా మీ అందరికీ, మనందరం చూస్తుంటాం. ఆయన ఇప్పుడన్న మాట మర్చిపోయి మళ్ళీ ఇంకో గంట తర్వాత ఇంకో మాట అంటే మర్చిపోయి మాట్లాడాడు. ఆయన మాట్లాడేది ఏంటంటే పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకుంటాడు. ఇప్పుడు అన్న మాట ఇంకో గంట తర్వాత ఉండదు, యూటర్న్ తీసుకుంటాడు. అది మాత్రం ఉన్నది ఆయన దగ్గర. ఇంకా మనం ఆలోచించేది ఏంటంటే
అల్జిమర్స్ రాకున్నా ఒక్కోసారి అల్జిమర్స్ వచ్చినట్టు నటిస్తుంటాడు ఆయన. దాంతో పాటు పెద్ద ఎత్తున ఆయన ఈ తన ఆరోగ్యం గురించి అలక్ష్యం కూడా చేస్తాడు. ఏం కాకపోతే నాకు నేను అంటే కేర్లెస్ చేస్తుంటాడు. చాలా మంది కొందరు ఇటువంటి నియంత్రణలు కొంచెం మొండి వాళ్ళు ఏం చేస్తుంటారంటే తాము బాగానే ఉన్నాం, చచ్చిపోయేదాకా బాగానే ఉన్నాం అని అంటుంటారు. కానీ చావు పుట్టుక మన చేతుల్లో లేదు కదా రోజా గారు. ఒక మాట చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే ఏంటంటే రోజు సూర్యోదయాన్ని చూస్తాం అనుకునే చాలా మంది 5 లక్షల మంది రోజు తెల్లారి సూర్యోదయం చూడడం చచ్చిపోతారట. ఏం లేదు, పక్కనే చచ్చిపోతారట. మరి అటువంటిప్పుడు ట్రంప్ ఆరోగ్యం గురించి ఎంత సీరియస్ వ్యాధులు ఉన్న బతికిన వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ ని జయించిన వాడు ఉన్నారు. కనుక ఇటువంటి పెద్ద జబ్బులే తెలియవు ఆయనకైతే. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఆయనకు వచ్చిన దోకా ఏం లేదు. ఎంత ఫ్రీగా ఉంటాడో అంత మొండిగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధగా ఉంటుంది, అంత భయం కూడా ఉంటుంది అంటున్నా. ఒక మాట ఉంది మనకు, పెద్ద పెద్ద మీసాలు పిడికల్ మీసాలు ఉన్న భయం ఎక్కువ ఉంటుందట. మామూలుగా అంటే ఎదుటి అని భయపెట్టడానికని మీసాలు పెంచుకుంటారు. అట్లనే ఇది మీసాలు లేవు కానీ ఆయన ఆకారం కానీ నడిచే పద్ధతి కానీ, నడిచే పద్ధతి జ్ఞాపకం వచ్చింది రోజు గారు. మొన్న కొంచెం నడుస్తున్నప్పుడు కుంటుకుంటూ నడిచాడు, ఇవన్నీ కూడా వచ్చినాయి. దానిలో అప్పుడు ఏమైందంటే ఈ సయాటికా ఉన్నప్పుడు కూడా తప్పదు అంటున్నారు. అందుకని సయాటికా ఒకటి, శిలలు తమలు ఇవ్వడం రెండోది, మూడోదేమో మనకు ఆయనకున్న ఈ మచ్చల కారణమైతే వాళ్ళ వ్యక్తిగత వైద్యులు బయట చెప్పారు కదా. ఏమని చెప్పారు, మా ఆయింట్మెంట్ రాసుకున్నప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాసెస్ ఏదైనా కొన్ని జాబులకు మర్దన చేస్తారు కదా ఆయింట్మెంట్, అటువంటిప్పుడు కూడా వస్తుంది అని అన్నారు. ఇవన్నీ కూడా మీరు అన్న మెడలో మెడల్ వేసేటప్పుడు బయటపడ్డాయి. లేకపోతే జనరల్గా ఆయన మెడలు వచ్చి ఉండదు, లేకపోతే ఆయన టై తీసేసి ఉంటది కదా. అప్పుడు ఆ మెడల్ వేసేటప్పుడే కొంచెం మెడ మీద బయటపడదు అంటున్నారు. ఇవన్నీ చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ప్రపంచ పెద్ద నాయకుడు కనుక మనం ఆందోళన పడడం సహజమే. ఆయనకైతే ఏం దొరకలేదని చెప్పి మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పి నేను కూడా చెప్తాను. అయితే ఆయన న్యూయార్క్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు సార్. ఆయన నేను 40 ఏళ్ల క్రితం ఎలాగున్నానో ఇప్పటికీ అలాగే ఉన్నాను, నాకైతే అల్జీమర్స్ లేదు, మా నాన్నగారికి అయితే ఉంది అని చెప్పారు ఆయన. అల్జీమర్స్ లేదు అని చెప్తున్నారు, బట్ ఆస్పిరిన్ తీసుకుంటాను నేను అని చెప్తున్నారు. అంటే రక్తం పలచబడడం కోసము. నాకు తెలిసి నార్మల్గా అది హార్ట్ పేషెంట్స్కి ఆస్పిరిన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. సో అది కావచ్చు, లేకపోతే స్కిన్ ర్యాషెస్కి ఒక్కొక్కసారి ఆయింట్మెంట్స్ రాయడం వల్ల కూడా అది రియాక్షన్ అయ్యి కూడా ఈ రకమైనటువంటి మచ్చలు ఏర్పడవచ్చు అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అంటే కరెక్ట్, ఆస్పిరిన్ వాడితే కూడా వస్తాయి అన్నట్టు డాక్టర్లు అదే చెప్పారు. రెండోది మీరు అన్నట్టు ఆయింట్మెంట్ రాస్తే కూడా మచ్చలు వస్తాయి. అందుకని అల్జిమర్స్ కూడా నాకు తెలిసి అయితే వారసత్వ రోగం ఏం కాదు. మరి అల్జిమర్స్ అనేది మనిషిని బట్టి మనిషి మెదడుని బట్టి ఉంటుంది, జ్ఞాపశక్తి ఉండడం పోవడం అని ఉంటుంది. కానీ 80 ఏళ్ళకి కాదు, 70 ఏళ్ళకి కూడా 60 ఏళ్ళకి కూడా అల్జిమర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళకి కూడా రాని వాళ్ళు ఉన్నారు. చాలా మంది నేను అప్పుడప్పుడు జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటే సదాశివ గారు అని కవి ఉండే రచయిత ఉండే, ఆయన అసలు మనం చాలా మర్చిపోతాం నిరజన్మ సంగతి కూడా. అద్భుతంగా పాత విషయాలన్నీ నాకు కందస్థం చేయడానికి అవకాశం ఇచ్చిన మనకు 90 ఏళ్ళు చనిపోయింది ఆయన. మరి అటువంటిది కూడా చూసినాం. అందుకని అందరికి రావాలనేది అందరికి రావద్దని, కానీ ఈయన మాత్రం జ్ఞాపకశక్తి పోలే. కానీ అప్పుడప్పుడు నిన్న అన్నమాట మర్చిపెట్టి తెల్లారి రకాలు ఇంకోటి యూటర్న్ చేసుకుంటుండే. అది అల్జిమర్స్ వల్ల రాలేదు, ఆయన అందరికి కరెక్టే. వాడు తండ్రికి ఉండే అల్జిమర్స్, ఆయనకైతే రాలేదు అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు, ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఇంకోటి 40 ఏళ్ల కింద ఇప్పుడైతే లేడు. 40 ఏళ్ల కింద మనం ఎవరైనా చూడలేక. అంటే ఇది చూడండి, ఆయన వ్యాపారవేత్తగా ఉన్నప్పుడు అక్కడ అమెరికాలో పాపులర్ కావచ్చు, కానీ 2016 ఎన్నికల్లో పోటీ చేసే ముందు కాలం మనకు అందరి ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం అయింది. అంతకుముందు లేదని కాదు, మనందరం కూడా ఎప్పుడు చూస్తాం, రాజకీయాలకు వచ్చినప్పుడు లేకుంటే సెలబ్రిటీగా మారినప్పుడు చూస్తాం. అంతకుముందు అమెరికాలో సెలబ్రిటీ ఆయన కాదని లేదు. కానీ 2016 నేను చూస్తే 8 ఏళ్లలో మాత్రం ఎంతైనా నడుమ కదా, లేకుంటే చెదగాకుండా ఉండదు 8 ఏళ్ళ. కానీ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడానికి కోసం నేను ఫిట్నెస్ లో ఉన్నాను, ఫుల్ ఫిట్నెస్ లో ఉన్నాను అంటున్నాను. నమ్మాలి, 80 ఏళ్ళ వయసు 79 ఏళ్ల వయసు తిరుగుతలేనా. కానీ అట్లా చూసుకొని మన ట్రంప్ ఉన్నాడు అనుకోండి, మన మోడీ ఉన్నాడు అనుకోండి, మన మోడీ 75 ఏళ్ళు దాటినాయి కదా, మరి ఆయన అంత స్ట్రాంగ్ నడవగలుగుతున్నాడా? మీరు చూడండి, ఉదాహరణ వంచుతాడు ట్రంప్ కదా, మన మోడీ చాలా ఏం కదా, అట్లా 4 ఏళ్ళు ఎక్కినవాడు కదా ఆయన కంటే. అంటే ఆరోగ్య రహస్యం ఎవరిది వాళ్ళకే ఉంటుంది. కానీ ఆహార నియమాలు పాటిస్తారు. అమెరికా అధ్యక్షుడికి ఉన్నన్ని ఆంక్షలు, ఆయన బతికే పబ్లిక్ లైఫ్ కనుక ప్రతిదీ కూడా ఆచి దూచి పెడతారు. ఆయన తినే ఆహారం కూడా 20 మంది తిన్నాక 21 ఆయన తింటాడు అంటుంటారు. కనుక సమస్య ఆహార లోపం ఉండదు. అట్లాగే ఏమైనా విష ప్రయోగం జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది కానీ అంటది. కనుక ఈ మచ్చలు ఇవన్నీ కూడా శరీర ప్రకృతిని బట్టి వస్తాయి కదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే ఎంత మంచి ఆరోగ్యవంతుడికైనా కూడా కొన్ని రోగ లక్షణాలు మనకు పుట్టుకతో ఉంటాయి. అందుకని ఒడ్డును పుట్టుకతో మనం మానేయచ్చు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ మచ్చలు ఇలాంటివి అనేవి చాలా క్వైట్ కామన్. మీకు నాకు మన చుట్టూ ఉండే వాళ్ళకి అక్కడక్కడ ఏదో దోమ ఖర్చున కూడా ఇలాంటి మచ్చలు కనబడతానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ పెద్దన్నకి మచ్చలు వచ్చేసరికి ఇది ఒక పెద్ద వైరల్ అయిపోయింది ఈ న్యూస్.
ఇప్పుడు రాజుగారి కుక్క చచ్చిపోతే మొత్తం అందరూ వస్తారట. అవును, రాజుగారు పోతే కుక్క ఎవరు రారు. చచ్చిపోతే రాజుగారు చచ్చిపోతే ఎవరు రారు. కనుక అట్లానే ఇప్పుడు రాజుగారికి చిన్నది ఇప్పుడు బతికే ఉన్నాడు కదా, అవును. ఆయనకి ఇట్లాంటి దాని చర్చ జరుగుతుంది. మీరు చూస్తే మామూలుగా సినీ సెలబ్రిటీ చిన్న చిన్న జరుగుతుంటే మనం చూస్తుంటాం కదా, అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు తప్పనిసరి అందరూ పట్టించుకుంటారు. పట్టించుకోవాల్సిందే. మనకు మనకు కాలక్షేపం, ప్రపంచ ప్రజలకు కూడా కాలక్షేపం నచ్చే ఉన్నది. కానీ డాక్టర్లు మాత్రం చెప్పిన దాన్ని బట్టి మీరు అన్న 3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో సెలవులు గమనం ఇవ్వడం, లేకుంటే మనకు సయాటిక, మూడోది ఏంటంటే ర్యాషెస్ వచ్చినప్పుడు ఆయింట్మెంట్ రాయడం, కానీ అట్లాగే మీరు అన్న రక్తం పలచబడడానికి అవసరమైన అది ఆస్పిరిన్ గోళీ వేసుకోవచ్చు, లేకుంటే అది ఇంజక్షన్స్ తీసుకోవచ్చు. ఆస్పిరిన్ మాత్రం దాని వల్ల కూడా మచ్చలు వస్తాయని అంటున్నారు. కనుక ఆయన మొదలై తెల్లగా ఉంటాడు, ఎర్ర కోతిలాగా ఉంటాడు. అంటే అటువంటిది ఒక సింహం లాగా ఉంటాడు, గట్టిగా మాట్లాడితే ఎర్ర సింహం లాగా ఉంటాడు. అట్లా అనుకుంటే శౌర్యం అనుకుంటే కనుక ర్యాషెస్ అంత అల్లటి వాళ్ళకి ర్యాషెస్ వస్తే ఇది ఏర్పడతాయి అమ్మ. కానీ అంత తెల్లటి వాడికి రాసి కనపడదు అంటే ఎర్రటి వాడు తెలుపు కూడా బాగా రెడ్డిష్ ఉంటాడు కనుక మరి ఆయనకే రెడ్డిష్ ఇంకో మన మచ్చ పడ్డదంటే అది శరీర ప్రకృతి అంటున్నాడు. నిజంగా ఇప్పుడు చూడండి డాక్టర్లు ఏం చెప్తారు రోజా గారు, ఇప్పుడు మీరు శరీరం సహకరిస్తున్నారు, పేషెంట్ సహకరిస్తున్నారు అంటే ఏమన్నట్టు ఎవరి శరీర ప్రకృతి వాళ్ళదే కదా కదా. ఇప్పుడు జింబాకర్ వచ్చి పుర్రెకో బుద్ధి అంటారు. అట్లాగే ఆరోగ్య విషయంలో ఎవరి శరీరం వాళ్ళదే, కొన్ని తట్టుకోవచ్చు, కొన్ని తట్టుకోకపోవచ్చు. అందుకని ఆయనకు అది వచ్చింది. అంతేందుకు మా మనవడు ఉండేవాడు, ఉన్నాడు ఇప్పుడు కూడా. వాడు చిన్నప్పుడు ఎండకు పోతే బాగా మా రాసెస్ వచ్చేవి, అదే పోతుంది అని డాక్టర్ గారు అన్నారు, పోయింది ఇప్పుడు. అందుకని ఒక్కొక్కరి శరీర ప్రకృతి ఒక్కో రకంగా ఉంటది కనుక రంపు శరీర ప్రకృతి ఇన్ని రోజులకు మరి కొన్ని ఇన్ని రోజులు అంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయంటే రాలేదు అన్నట్టే కదా. ప్రతిదీ కూడా ఇప్పుడు రాజుగారికి రాచపుండు పుడితే మొత్తం ప్రపంచం అంతా వార్తే. ఇప్పుడు అందుకని రాచపుండు కాదు కానీ ర్యాషెస్ వచ్చినాయి అంతే. సో రాజుగారికి ర్యాషెస్ రావడం అనేది కూడా పెద్ద సంచలన వార్త అయిపోయింది ఇప్పుడు ఈ రోజు. అంటే మన వార్తలలో ఒక మాట ఉంది కదమ్మా, ఇప్పుడు పులి మనిషిని కడితే వార్త కాదు, మనిషి పులిని కడితే వార్త. అట్లాగే సామాన్యుడికి ర్యాషెస్ కాదు, వాడికి రక్తగాయాలైనా పెద్ద వార్త కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు కదా, మరి చిన్న గాయమైనా పెద్ద గాయమైనా గాయమా కాదా చాలా పెద్ద పరీక్షలు జరిగినాయి. మీరు అన్నట్టే చాలా చర్చ జరిగింది దీని మీద. ఏంటంటే గాయమా, లేకపోతే ఎవరన్నా కొట్టినరా, లేకుంటే మెడల మీద కొట్టొచ్చు కదా. ఇవంటే అంటే అంత దుర్మార్గం ఏముండదు, ఆయన దగ్గరికి పోవడానికే ఉండదు. మామూలుగా మనకు వాళ్ళ కౌన్సిలర్లు అటువంటి వాడు కారుకు కౌన్సిలర్ అని బోర్డు పెట్టుకొని పోతున్నాడు. అమెరికా అధ్యక్షుడికి అంత భద్రత ఉండదు, సమస్యలు ఎవరు కొట్టే ముచ్చట్లు. అంటే భద్రత గురించి అంటే మొన్ననే ఒక భద్రతా వైఫల్యం చూసాం కదా సార్. అక్కడ వెళ్ళి మరి గన్ పట్టుకొని వెళ్ళాడు, డైరెక్ట్ గా వెళ్ళాడు వాళ్ళ రిసార్ట్ కి. అంటే 7 అంచెల భద్రతను దాటి ఆయన దగ్గర కూడా అది కూడా చూసాం ఎంత భద్రత ఉంది. అదే జరిగింది అంటున్నా. ఎన్నిసార్లు అయినా ఈ 99 సార్లు తప్పించుకొని ఈ భద్రతా దళాల విషయంలో మొత్తం మాఫీ అయిపోతుంది, బారాకుంది మాఫీ అయిపోతుంది. ఇన్నిసార్లు చేసింది పోతుంది, ఆ ఒక్కసారిదే బాగా ఒక్కసారి కావచ్చు. మీరు అన్నది కూడా భద్రతా వైఫల్యం కూడా కనపడదు. కరెక్ట్. ఎస్. సో రైట్, కాసేపు యుద్ధం గురించి మాట్లాడదాం సార్. ఇజ్రాయెల్ నాశనాన్ని కోరేటువంటి ఏ ఇరాన్ సుప్రీం అయినా సరే ఎక్కడ దాక్కున్నా సరే ఖచ్చితంగా చంపి తీరుతామని చెప్పేసి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాట్లాడారు సార్. అంటే చాలా తీవ్రంగా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈ యుద్ధము ఇక తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ అంచనా ఏంటి సార్? ట్రంప్ అంచనా చెప్తా. ట్రంప్ ఏమన్నారంటే జనరల్ గా శత్రువు బలహీనం చేయడానికి ఏముందా ఈ యుద్ధం 3 రోజులు ముగుస్తుంది బొమ్మంటాం. మనం కూడా గతంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు మనమే మాట్లాడుతున్నాం, ఆ జ్ఞాపకం ఉంది. ఏమనంటే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం. దగ్గు పడిసంతో పోల్చాం, జలుబుతో పోల్చాం. జలుబు అయితే మందులు పడితే వారం రోజులు, మందులు పడకపోతే 7 రోజులు తక్కువ అయింది అని చెప్పి. అంటే ఏదైనా ఒకటే కదా. కానీ అట్లా అంటే ట్రంప్ ఏమన్నాడంటే 3-4 వారాలు పట్టే అవకాశం ఉంది అన్నాడు. చూడండి, అంటే ట్రంప్ కరెక్ట్ గా అంచనా వేశాడు. అంటే ఇది ఇరాన్ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు, వాళ్ళ శక్తి ఉన్నది ఇంకా అని చెప్పి. ఈ ట్రంప్ మాట్లాడడానికి తిరుగులేదు కదా. 3-4 వారాలు ఆయన తక్కువ చెప్పిండు. ఒరిజినల్ గా మనం అనుకుంటాం ఎక్కువ అనుకుంటున్నాం, ఇంకా 4-5 వారాలుగా ఇంకెక్కువ నడిచే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే రాజు కంటే మొండివాడు బలవంతుడు ఎప్పుడు కూడా. చూడండి, ఇప్పుడు మొండి ధైర్యంతో ఇరాన్ ముందుకు పోతుంది. మొండి ధైర్యం అంటే ఖమేని చావకముందు ఏమన్నాడు, యుద్ధం మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామన్నాడు. ముగించండి. ఎట్లా ముగించాడు? ఆయన జీవితం ముగిస్తుంది కదా, ఆయన జీవితం ముగిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇరాన్ మాట మార్చింది. నిన్నేమంటున్నారంటే యుద్ధం మీరే మొదలు పెట్టారు, మీరే ఆపండి అంటున్నారు. రెండోది వచ్చేసింది. అంటే ఇప్పుడు సమిష్టి కదా, 3 నాయకత్వం ఉన్నది, దాని తర్వాత కింద ఒక కమిటీ ఉన్నది, అయాతోలాలు లేరు కానీ ఖమైన్లు ఉండే. కొత్తగా మన తాజ్బా మన ఖమైని ఆయన కొడుకు, రెండవ కొడుకు ఇవాళ మన 2 గంటల కింద వార్త వారు వచ్చింది అంటున్నారు.
ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ లేపేస్తున్నారు. మన ట్రంప్ చూడండి మీరు, కొత్త నాయకత్వం వస్తుందంటే రక్షణ శాఖ మంత్రి నేర్పేసిండు. అంతేందుకు మనకు గతంలో రాజరికాలు ఉన్నప్పుడు రాజరికాన్ని మనకు రాజు అంతపురం మీద దాడి చేయాలంటే మొట్టమొదటి 7-8 అంచెలు ఉంటుంది. మొట్టమొదటి ఆ 7-8 అంచెల్లో ముఖ్యంగా కోటకు అటుపక్క ఇటుపక్క మట్టి గోడ తర్వాత అటుకందకాలు రాతి గోడలు ఇవన్నీ దాటి అంతపురం లేకుంటే రాజా కోటను ముట్టడించేది ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇవన్నీ అంచెలు గతంలో దాటింది. చూడండి, ఆ జూన్ లో యుద్ధం ముగిసిందని చాలా మంది అనుకున్నాం, కానీ కామా పడ్డది, ఫుల్ స్టాప్ పడలేదు అన్నారు. ఎందుకంటే ఈ బ్రీతింగ్ పీరియడ్ తీసుకున్నారు అమెరికా. తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి మొత్తం పసిగట్టి అన్ని రకాల ఇంటర్నెట్ వ్యవస్థను వాళ్ళ స్వాధీనం తీసుకొని పెద్ద ఎత్తున దాడి చేసే క్రమం చేసుకుని 45 మందిని ఒకేసారి చంపారు. అది 45 మంది చంపడానికి నేను చెప్పిన రాతి కూడా కోట కూడా ఎందుకు ఉపమానం చెప్పానంటే 8 మంది ఖమైనీకి చాలా దగ్గర వాళ్ళని చంపేశారు వాళ్ళు. అంటే మెల్లమెల్లగా ఆయన చావు దగ్గర రావడానికి ఇన్ని కథలు. కానీ ఇది కానీ అంటే ఇరాన్ దగ్గర మోటు ధైర్యం ఉంది, వెపన్స్ ఉన్నాయి. దాంతో పాటు రష్యా ఇచ్చిన వెపన్స్ నిన్న మొన్న మనం ఒకసారి కార్గో విమానాలు రాకపోకలు అక్కడ పరిశీలిస్తే చైనా నుంచి అట రోజుకు 2 కార్గో విమానాలు వచ్చినాయట అక్కడ, ఏది ఇరాన్ కు. అంత పెద్ద ఎత్తున వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆయుధ సంపద చేసుకున్నారు. అన్నిటికంటే మనిషి చెప్పాను కదమ్మా, రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నట్టు వాళ్ళ ఇస్లామిక్ తీవ్రవాదం చాలా పెద్ద అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏమో అట్లాగే ఉన్నది కట్టర్, అట్లానే వాళ్ళ పోకడ అట్లా ఉంటది. కనుక ఎవడొచ్చినా సరే ఆత్మహత్య చేసుకుంటానికి ఇంక సాగు అనే భయం లేని వాడికి ఏముంటది. ఇప్పుడు మామూలుగా సాగు అనే భయం ఉన్నవాడు కత్తి సాము కర్ర సాము చేస్తాడు, వెనుక ముందు ఆడుకుంటూ బతకాలని చూస్తాడు. నేను వాడిని చంపుతాను, నేను చచ్చిపోతాను ఏముండదు. అందుకని యుద్ధము తొందరలో ముగియదని నా అంచనా ఒకటి. రెండోది ఏంటంటే యుద్ధం తొందరలో ముగిదే కానీ ఇంకా మంటలు వ్యాపించి మిగతా యుద్ధ జ్వాలలు అసలు మొత్తం అంతా 3 దేశాలతో మొదలైన యుద్ధము వాళ్ళ మొత్తం మీద 8 దేశాలకు విస్తరించింది. 8 నుంచి 10 దేశాలు విస్తరించింది. అట్లాగే చైనా రష్యా కూడా రంగంలోకి దిగుతాయనుకున్నారు. దిగుతుందా దిగదా తెలియదు కానీ చైనా అయితే ఆయుధాలు సప్లై చేస్తే డైరెక్ట్ యుద్ధంలో దిగకపోవచ్చు. రష్యా కూడా అంతే అనుకుంటున్నాను. కానీ చైనా బహిరంగంగానే ప్రకటించింది కదా సార్, నేను ఇరాన్ సావరెంటీని మేము కాపాడుతాము, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము అని చెప్పింది. ఆయుధాలు ఇచ్చి కాపాడతాం. డైరెక్ట్ గా చైనా ఎక్కడైనా ప్రత్యక్ష యుద్ధంలో దిగిందా? ఇప్పుడు నిన్నటిదాకా సక్కులు పలికిన అమెరికా సూత్రధారి అయితే ఇజ్రాయెల్ పాత్రధారి అన్న మొన్నటిదాకా. నేను ఒక్క మాట చెప్తున్నాను అందరికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నిన్నటిదాకా ఏది మొన్నటి ఖమేనీని చంపేదాకా అప్పటిది ఆ యుద్ధం అంతా కూడా అమెరికా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి పేల్చింది అని అన్నాం. ఇప్పుడు ఏం చేసిందండి అమెరికా, ఇజ్రాయెల్ అంటే నెతన్యాహు భుజాల మీద కూర్చున్నది అమెరికా. ఈ భుజాల మీద పెడిస్తే వెనక నుంచి ఉంటాడు అమెరికా వాడు అంటారు. అట్లా కాదు, ఇప్పుడు ఏమైందంటే భుజాల మీద పెట్టి కూర్చోని ఏం చేసిందంటే ఆయన నడుస్తున్నాడు నెతన్యాహు, పైన కూర్చున్నాడు ఈయన అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు యుద్ధం సూత్రధారి కాదు, సూత్రధారి అన్ని తానే నడిపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఒకటి. రెండోది ఏంటంటే ఈ యుద్ధంలో మొండిగా పోయే ఇరాన్ కూడా తప్పచ్చడం పదార్థ దళం కానీ రకరకాల సైన్యం అంతా మనకు ఆర్జిటిఎస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒక 9 లక్షల మంది మొత్తం కలిపి, అంటే వాళ్ళు ఎంత కట్టరు తీవ్రవాదులు అంటే ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పూర్తిగా అవపోసం పెట్టేవాడు ఎవడొచ్చినా సరే అని. ఇప్పుడు ఒకటే ఉన్నది ఏంటంటే సముద్ర మార్గం పక్క ఉండి పోతే భూమార్గం ద్వారా ఒక ఆలోచన అని కొన్ని పత్రికలు చదివాను పొద్దు నుంచి చూస్తుంటే, మనకు భూమార్గం ఇంకా కష్టం అంటున్నాను అమెరికా వాడికి. ఎందుకంటే మీరు ఈ సైనికులందరూ పదార్థాల నిలబడతారు కదా, వాళ్ళని చంపి బయటకు పోమంటారు కదా. అంతెందుకు, ఇప్పుడు ఉక్రెయిన్ 4 రోజుల్లో ఓడిపోద్ది అనుకుంది, 4 సంవత్సరాలు నడిపిస్తుంది కదా, దాని వెనక అమెరికానే ఉంది కావచ్చు. కానీ ఉక్రెయిన్ సైనికుల ధైర్యం తక్కువది కాదా, అట్లానే వాళ్ళకంటే కట్టర్ సైనికులు వీళ్ళైతే ఓ రకం చెప్పాలంటే. కనుక వెంటనే ముగుస్తుంది అనుకుంటలేను నేను. ఇది ఇంకోటి ఏంటంటే ఇరాన్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే శత్రువుల సంఖ్య పెంచుకున్నది. ఇప్పుడు శత్రువులు 2-3 ఉంటే ఏం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అగర్భ శత్రువు, పిల్లి లేకుంటే ముగిసా పాము లాంటి శత్రువు మన బాగా. అమెరికా సరే విధానపరమైన శత్రువు, కానీ అమెరికా స్థావరాలు ఉన్నాయని చెప్పి ఏది మనకు కువైట్ ని కానీ బహ్రెయిన్ కానీ యుఏని కానీ దుబాయ్ని కానీ కొట్టే పని తప్పు కదా. అక్కడ ఆ స్థావరాల నుంచి అమెరికా వాడు దాడి చేసి ఉంటే మీ స్థావరాల నుంచి మా మీద దాడి జరిగింది ఎట్లా ఊరుకుంటామంటే కొట్టే వేడు. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే 360 degrees యుద్ధం చేస్తుంది అమెరికా ఇరాన్. ఇప్పుడు చూడండి, అనవసరానికి శత్రువులు మెచ్చుకుంది కదా. అప్పుడు ఏమైతే పద్మవ్యూహంలో కదా అభిమానులు చిక్కిపోతారు కదా అని నేను అంటున్నాను. ఇరాన్ తప్పు చేసింది ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా మీద శత్రుత్వం మెచ్చుకోండి, అమెరికా మీద మీ దాడులు చేయండి ఎవడొద్దాను. కానీ వారి మిత్ర దేశాలని నిజంగానే వాళ్ళు తప్పే, మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాకి స్థావరాలు ఇచ్చినాయి, అమెరికా స్థావరాల నుంచే యుద్ధం చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాం, కరెక్టే. కానీ వాళ్ళు ఫస్ట్ ఎవరు ప్రయోగించాలి, ఆ దేశాల నుంచి ఒక వెపన్ వచ్చి దీని మీద ఒక మిసైల్ వచ్చి పడితే అప్పుడు కొట్టేయండి.
ఇంకోటి ఏంటంటే పౌరావాసాల మీద కూడా ఇరాన్ దాడి చేసింది. చూడండి, మీరు కువైట్ విమానాశ్రయం మీద దాడి చేసింది, తప్పు కదా. అవును. అట్లానే మీరు బుర్జే మన ఖలీఫా దాని మీద దాడి చేసింది, తప్పు కదా. నివాస యోగ్యమైన కదా అవన్నీ కూడా. ఆఫీసులు ఉంటాయి, నివాస యోగ్యమైన భూములు ఉంటాయి, అక్కడ దాడి చేసింది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏ పని చేసిందో నువ్వు అదే పని చేస్తే తప్పుకు తప్పు ఒప్పేట్లయితుంది. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు తప్పుకుంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా వామపక్ష తీవ్రవాదం కానీ లేకపోతే మత తీవ్రవాదం కానీ ఒక్కసారి చూస్తే రైలు తగలబెట్టిన సంఘటనలో గతంలో వామపక్ష తీవ్రవాదం కూడా మొదట్లో ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత రాగానే మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అప్పుడు రైలు తగలబడింది. అప్పుడు మాకు సంబంధం లేదు, అది ఎవరో చేశారని బదులు తప్పించుకున్నాం, తర్వాత తప్పైందని వాళ్ళు చెప్తున్నారు. అట్లానే ఇప్పుడు ఏమంటుందంటే ఇజ్రాయెల్ ఏమంటుంది, ఈ 86 మంది పిల్లలు 106 అంటున్నారు, 116 అంటున్నారు, ఆ స్కూళ్ళ మీద దాడి చేసింది మేము కాదు, అది మాకు తెలియకుండా జరిగిందని బుకాయించింది మొత్తం. ఇప్పుడు ఏమంటున్నారంటే 17 స్కూళ్ళ మీద దాడి చేసింది నిజమే, కానీ అక్కడ 17 స్కూళ్ళ దగ్గర ఈ మిసైల్స్ ఇవన్నీ పెట్టుకొని కింద భూగర్భ దాని బంకర్లో దాచిపెట్టిండ్రు. అందుకనే మేము తప్పక ఆ వాటిని పడగొట్టాలంటే స్కూళ్ళ మీద పోయింది, ప్రాణహాని జరిగింది, మేమేం చేయాలంటే ఇప్పుడు తప్పించుకుంటుంది ఇజ్రాయెల్ కూడా. చూడండి, అంటే అంతకుముందేమో మేము చేయలేదన్నారు, సమర్థించుకోవడానికి ఇప్పుడు వాడుతున్నారు కదా, మరి అది ఎట్లా? అందుకని ఇవన్నీ కనపడుతుంది ఏంటంటే మనకు. సో ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరైతే అయతుల్లా ఖమేనీ కుమారుడు మొజ్తబా హుస్సేని ఖమేనీ ఎన్నికయ్యారు, ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి అనుభవం ప్రకారము ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఏ రకంగా ఫేస్ చేస్తాడంటారు? అంటే ఆయన ముందున్నదంతా ఇప్పుడు పెద్ద ముళ్ళదారి. మంచి ప్రశ్న. ఏమంటే అంటే ఆయనకైతే రాజకీయ అనుభవం లేదు, ఎప్పుడు ఏ పదవి తీసుకోలేదు ముజ్తబా. ఎక్కడ అంటే ఒక తండ్రికి చేదోడు వాదోడు ఉన్నాడు, తండ్రి వెంబడి ఉన్నాడు, తండ్రి రాజకీయాలు చూసాడు, అది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నెహ్రూ ప్రభావం ఇందిరాగాంధీ మీద ఉండదా ఉన్నది, కానీ స్వయంగా పదవులకు వచ్చింది మాత్రం సమాచార వ్యవహారాల శాఖ మంత్రి ఇందిరాగాంధీ వచ్చింది కదా. ఈయన ఎక్కడ ప్రభుత్వంలో ఏ కీలక పదవులు లేడు ఇప్పటిదాకా ముజ్తఫా ఒకటి. కానీ మద్దతు ఉంటుంది కదా, మిగతా సమాధానం ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎట్లా పోవాలి ఏ సంగతి చెప్తారు. కొత్తవాడైనా 60 ఏళ్ళు తక్కువ, ఆయన వయసు అయితే తక్కువ లేదు, 60 ఏళ్ళు యువకుడు ఏం కాదు కనుక సమస్య లేదు, అది తెలుసుకుంటుంటాడు పోతుంటాడు. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని విలువలు కొన్ని అవి తెలుస్తాయి. కానీ స్వయాన మనకు చీఫ్ కొడుకే, ఇరాన్ చీఫ్ కొడుకే కనుక ఆయనకు అటువంటి ఆత్మహత్య అయితే పదవులు లేకపోయినా ఇప్పుడు ఈ ముగ్గురు సలహా కమిటీ, సుప్రీంకోర్టు జడ్జి అధ్యక్షుడు, మరొక న్యాయమూర్తి ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కమిటీ నడిపిస్తుంది అనుకుంటున్నాను నేను. తప్పనిసరి ఇది ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క ప్రమాదం ఉందంటే ఎవరు చీఫ్ అయితే వాళ్ళని చంపేసుకుంటూ పోతుంది. అమెరికా రక్షణ శాఖ, ఇరాన్ రక్షణ శాఖ మంత్రి నుంచి మొదలుకొని అందరిని చంపేశారు కదా. మరి ఈయన కూడా ఏమైనా థ్రెట్ ఉన్నది, ఖచ్చితంగా ఈయనను కూడా చంపేస్తారనే మాట కూడా వస్తుంది. అంటే చెప్పారు కదా సార్, ఓపెన్ గా చెప్పారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరైనా సరే ఆయన ఏ పేరైనా ఎక్కడ దాక్కున్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని నాశనం చేయాలని చూసేటువంటి ఏ సుప్రీం లీడర్ ని కూడా మేము వదిలిపెట్టాము, ఎక్కడ దాక్కున్నా మేము చంపేస్తామని చెప్తున్నారు. అట్లాగే ఉంటది. యుద్ధంలో మర్డర్లు ఉంటాయి, యుద్ధంలో అమరుడు ఏ దేశం వాడు మా వాళ్ళు అమరులు అయినా అంట. కానీ యుద్ధంలో ఇంత కిల్లింగ్ ఉండదు. అంటే యుద్ధ రీతి అటువంటిది కదా, చస్తుంటారు, చంపుతుంటారు. కాకపోతే యుద్ధ రీతి మారింది, నీతి మారింది, ఈ రీతి మారింది. ఒకనాడు పదార్థాలు పని చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. యుద్ధంలో ఏం జరుగుతుందంటే ఏమీ లేదు, అన్ని మనకి ఇరాన్ అయితే ఒక 100 పెట్టి వీడియో రిలీజ్ చేసింది, చూసినాం మనం. అంటే ఇవాళ మనుషులు యుద్ధం చేయరు, మనకు మన మానవ రహిత విమానాలు వెళ్ళి యుద్ధం చేస్తాయి. అందుకనే మానవ హననం తక్కువ అవుతుంది, ఆస్తి నష్టం ఎక్కువ అవుతుంది. ఆస్తి నష్టాలు కూడా ఏంటంటే మనం కదా ఆపరేషన్ 6 స్థావరాల మీద అరగంటలు కొట్టొచ్చినాం. అప్పుడు మానవ సహిత విమానాలు మనం పోయి మళ్ళీ వెనకొచ్చేసాం. ఇది ఇప్పుడు డ్రోన్ల ద్వారా ఏమిటంటే డ్రోన్ చాలా తక్కువ ఖరీదమ్మా, 16 లక్షలకు డ్రోన్ అంటే ఇది చెప్పండి. 16 లక్షలకు డ్రోన్ అంటే ఎన్ని పోతే ఏమవుతుంది? 160 కోట్లు 1600 కోట్లకు రక్షణ విమానాలు ఉంటాయి కదా, మరి 16 కోట్లు 100 కోట్లు 160 కోట్ల విమానం కంటే ఇది తక్కువే కదా. కనుక తక్కువ ఖర్చు ఎక్కువ లాభం అని చూస్తున్నారు. అందుకని అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే మానవ రహిత విమానాలు వాడుతున్నారు, యుద్ధ విమానాలు. అట్లాగే క్షిపణుల బదులు క్షిపణులు కూడా ఉంటాయి, మన బంకర్లు ఛేదించే క్షిపణులు ఉంటాయి. లేకపోతే నేను చెప్పిన డ్రోన్లు అయితే చాలా చిన్న నష్టాలు కలిగిస్తాయి. ఇప్పుడు మంట పెట్టడానికి చూడండి, హనుమంతుడు లంకని ఎట కాల్చిండు, తోకకి నిప్పటిస్తే కాల్చిండు, మొత్తం అయితే దహించబడలే కదా. ఇదంతే. చూడండి, ఒక డ్రోన్ పోయి నిన్ననే చూసాం మనం, ఇజ్రాయెల్ మీద దాడి చేశారు అని మాట్లాడినారు, అది కరెక్టా కాదా ఖండించారు. కానీ నిప్పు పుట్టడానికి ఒక డ్రోన్ వాక నిప్పు పుట్టించి వస్తుంది, మిగతా విధ్వంసం అక్కడ జరుగుతుంది కదా. అందుకనే ఇప్పుడు యుద్ధ నీతి మారింది, యుద్ధ రీతి మారింది. ఈ యుద్ధ రీతి మారడంలో మాత్రం ప్రపంచ యుద్ధం అయితే రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అద్దాల గదిలో కూర్చున్నాం,
ఎవ్వరు కూడా ఈ అర్ధరాత్రి వచ్చిన వాళ్ళు మొత్తం నాశనం కావాలని, ప్రపంచ నాశనం కావాలని కోరుకోరు. కోరుకుంటే వాడు కూడా నాశనం అయిపోతారు. ఎస్ సార్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడతాను సార్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పైన మీకు తెలుసు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి ఒక సటారికల్ ట్వీట్ ఒకటి చేశారు. ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగేటువంటి, అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏంటంటే జీసస్ అల్లాకు మధ్య జరుగుతున్నటువంటి ఫైట్. ఈ ఫైట్లో ఎవరు గెలిస్తే నేను వాళ్ళ మతం పుచ్చుకుంటాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దీనిపైన రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్స్. నాకు ఆర్జీ మీద అభిప్రాయం లేదు. ఇట్లాంటి మాట్లాడి కొంచెం పేరులోకి వస్తుంటారు అప్పుడప్పుడు. నా ఉద్దేశం ఏంటంటే కేఏ పాల్ మాట్లాడినా, ఆర్జీ మాట్లాడినా వాళ్ళ మాటలు విలువ ముచ్చపడుతుంది. అసలు ఒక్కోసారి ట్రంప్ కూడా మనం కేఏ పాల్ పోల్చినా కానీ ట్రంప్ మాట్లాడితే విలువ ఉంటుంది, మనకు దేశ అధ్యక్షుడు. కానీ ఆర్జీ మాట్లాడితే ఏముంటది, ఆయన 14 రెడ్డి మార్చుకుంటాను చూసినా అట్లే ఉంటది, ఎంతకని ఉంటుంది. తెలుసు కదా మీరు రాజకీయాల్లో ఏమైంది చూసిన ముద్రగడ పద్మనాభ గారు ఏమన్నారు, ఓడిపోతే నేను 14 రెడ్డి చెప్పుకుంటున్నాం. దానివల్ల మనకి వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అంటున్నాను. వీళ్ళందరూ ఈ రాజకీయ తీవ్రవాదులు, లేకపోతే జోకర్ తీవ్రవాదులు అంటున్నాను. ఈయనైతే ఎవరిని, మన ఆర్జీవిని అయితే స్పష్టంగా. అందుకనే ఆర్జీవి వ్యాఖ్యలకు అర్థమే లేదు. రెండే కాదు కదా, ఆయన తెలియకపోవడం అన్నట్టు. నిజంగా చెప్తాను, యుద్ధం ఎందుకు అవుతుందంటే ఆయనకి ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏమనేవాడంటే డాలర్ రారాజుగా వెలగడానికి వీలుగా ఇవాళ చమురులో మారకం, డాలర్ మారకం ఎక్కువ. నిజమంటే ఏ కమ్యూనిటీస్ కంటే కూడా మొత్తం ప్రపంచమంతా అత్యవసరంగా ఏది ఉంటుంది అంటే చమురే కదా. చమురు మీద పెత్తనం దేని ఏది చేస్తుంది, డాలర్ చేస్తుంది. డాలర్ పెత్తనానికి చమురు బాంబులను స్వాధీనం చేసుకుంటాడు, చమురు దేశాలను స్వాధీనం చేసుకుంటాడు. ఈ యుద్ధాలు రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.